మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే బుధవారం, పైగా సంకటహర చతుర్థి. బుధవారం సంకటహర చతుర్థి కలిసి వస్తే చాలా విశేషంగా భావిస్తారు. అయితే ఈరోజు ఏమీ చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 5 నిమిషాలలో మీ దశ తిరిగిపోతుంది. మీకు ఉన్న సమస్యలు, కష్టాలు, ఆటంకాలు, విఘ్నాలు అన్నీ తొలగిపోతాయి. మీ జాతకం మారిపోతుంది. జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. గణపతి అనుగ్రహం లభిస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇక మీ జీవితంలో ఎలాంటి కష్టాలు రావు, ఎలాంటి ఆటంకాలు రావు, అన్నీ శుభాలే జరుగుతాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలో 2 సార్లు చతుర్థి వస్తుంది. వీటిల్లో కృష్ణపక్ష చతుర్థిని సంకష్టహర చతుర్థి అని, శుక్లపక్ష చతుర్థిని వరద చతుర్థి అని అంటారు. ఈ సంకటహర చతుర్థి రోజు వినాయకుణ్ణి ప్రార్థించే వారికి సంతాన ప్రాప్తి, కుజదోష నివారణ, జ్ఞాన ప్రాప్తి, నష్ట వస్తు ప్రాప్తి, మనోభీష్ట సిద్ధి, గురు భగవానుని అనుగ్రహము వంటి శుభ ఫలితాలు కలుగుతాయని పురోహితులు చెప్తూ ఉన్నారు. సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించటం ద్వారా వివాహ ఆటంకాలు తొలగిపోవటము, దూరమైన బంధువులు తిరిగి ఒక్కటవటము, జాతక దోషాలు తొలగిపోవటము జరుగుతాయి. సంకటహర గణపతి సకల భయ నివారకుడు. కుజుడి చేత పూజింపబడిన కుజదోష నివారకుడిగా, యముడి చేత పూజింపబడిన పాపనాశకుడిగా గణేశ పురాణం వినాయకుడిని కీర్తిస్తుంది. అందుచేత సంకటహర చతుర్థి నాడు వినాయకుడిని అర్చించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయని విశ్వాసం. సంకటహర చతుర్థి నాడు నిష్ఠతో ఉపవాసము ఉండి దగ్గరలో ఉన్న వినాయక స్వామి ఆలయాన్ని దర్శించుకోవటం మంచిది. ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు అనగా సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజును సంకష్టహర చవితిగా పరిగణించాలి. మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తారు. ఆ రోజు గనక వినాయకుడిని పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా సరే తీరిపోతాయి. పెళ్లి కాకపోవటము, పిల్లలు లేకపోవటం లాంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. ఈ పవిత్రమైన రోజున పొరపాటున కూడా మాంసాహారము, మద్యము వంటి వాటి జోలికి వెళ్ళొద్దు. ఋగ్వేదంలో గణపతి వేదాలు జ్ఞానములకు, కర్మిష్ఠులకు, సర్వవ్యాపక భక్తుల ప్రభువని, సర్వగణాలకు ఆదిదేవతని, సర్వ ఆహ్లాదకరుడని, సర్వులకు జ్యేష్ఠుడని, ఆది నాయకుడని, ఉత్తమ కీర్తి సంపన్నుడని కీర్తింపబడ్డాడు. అటువంటి గణపతి సంకటాలను దూరం చేసేవాడని, సంకటహరుడిగా కూడా పూజించటం ఆనవాయితీగా వస్తున్నదే. సంకటహరుణ్ణి పూజించడానికి కృష్ణపక్ష చతుర్థి ప్రసిద్ధి చెంది ఉంది. సంకటహర చతుర్థి గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్లుగా పురాణ కథనం. సంకష్ట చతుర్థి రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. సంకటహర చతుర్థి అంటేనే సంకటాలను తొలగించేది అని అర్థం. అందుకే ఈ పవిత్రమైన రోజున వ్రతమాచరిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. పూర్వం ఒకానొకప్పుడు ఋషులందరూ కూడా కలిసి కుమారస్వామి దగ్గరకు వెళ్ళి శత్రు, దారిద్ర్య కష్టాలతో బాధపడేవారు, రుణబాధలు పడుతున్న వారికి, సంతానం లేని వారికి, ఈతిబాధలు పడేవారికి, దీర్ఘవ్యాధులతో పీడింపబడుతున్న వారికి, చదువు సరిగ్గా రాకపోవటం, ముందుకు సాక్కపోవటం వంటి ఆటంకాలు అనుభవించే వారికి, భూలోకంలో కలియుగం మొదలైన 5000 సంవత్సరములు గడిచిన తర్వాత ఇలాంటి క్లేశాలు మనుషులను ఎక్కువగా బాధిస్తాయి. ఈ విధంగా బాధలు పడుతున్న వారికి వారి కష్టాలు తీరే వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ఋషులు కుమారస్వామిని అడిగారు. దానికి సమాధానంగా స్కందుడు ఈ విధంగా తెలిపాడు. శుభాలు సిద్ధించుటకు తక్షణ ఫలదాయిని అయిన సంకష్టహర చతుర్థి అనే వ్రతం అన్ని వ్రతాలలోనికి అత్యంత శ్రేష్టమైనది. పాండవులు అరణ్యవాసము, అజ్ఞాతవాసం వంటి మహా కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో రాజ్య లాభం, పూర్వ వైభవం పొందడానికి శ్రీకృష్ణుడు సూచన మేరకు ఈ వ్రతాన్ని ధర్మరాజు ఆచరించాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ వ్రతం యొక్క మహత్యాన్ని వివరిస్తూ, ఇది గణపతి స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లుగా ఆ వ్రతాన్ని తాను
ఉపదేశిస్తున్నట్లుగా చెప్పాడు అని కుమారస్వామి ఋషులకు చెప్పాడు. పార్వతీదేవి కూడా సంకటహర చతుర్థి వ్రతం చేసే శివుణ్ణి భర్తగా పొందింది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు అగస్త్య మహర్షి సప్త సముద్రాలను ఆపోషణం పట్టడానికి గల శక్తిని ఇచ్చింది ఈ వ్రతమే. ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు. అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది. ఆంజనేయుడు లంకానగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకోగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు. ఈరోజు వ్రతం చేసినా చేయకపోయినా గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి. పార్వతీదేవి శ్రీ మహావిష్ణువు అన్న చెల్లెళ్ళు. ఒకసారి శ్రీ మహావిష్ణువు తన బావగారైన శివుడిని కలవడానికి కైలాసానికి వెళ్ళాడు. వెళుతూనే తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని, గద మొదలైన ఇతర ఆయుధాలను ఒక పక్కన విడిచిపెట్టాడు. అక్కడే బాలగణపతి ఆడుకుంటూ ఉన్నాడు. గణపతి చాలా అల్లరివాడు. బంగారు కాంతులతో వెలిగిపోతూ ఉన్న సుదర్శన చక్రం చటుక్కున నోట్లో వేసుకొని మౌనంగా కూర్చున్నాడు. మాటల మధ్యలో తన చక్రం గుర్తొచ్చిన విష్ణువు ఎక్కడుందా అని వెతకటం మొదలుపెట్టాడు. ఏం వెతుకుతూ ఉన్నావు మామయ్య అని గణపతి అనగా, సుదర్శన చక్రాన్ని వెతుకుతున్నా అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఇంకెక్కడుంది మామయ్య, చక్రం నేను తినేసాగా అని నవ్వేశాడు గణపతి. విష్ణువుకేమో గణపతి అంటే మహా ఇష్టం. గణపతిని ఏమీ అనలేడు. అందువల్ల బాబ్బాబు అది రాక్షసులను హడలుగొట్టి సంహారం చేసే మహా సుదర్శన చక్రం, దాన్ని బయటకు విడిచిపెట్టు నాయనా అని నానా రకాలుగా బతిమిలాడాడు విష్ణువు. గణపతి పట్టు వదలలేదు. ఇక చేసేది లేక విష్ణువు తన కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకొని గణపతి ముందు గుంజీళ్లు తీశాడు. విష్ణువు చేసే పని గణపతికి విచిత్రంగా అనిపించటమే కాకుండా విపరీతమైన నవ్వు తెప్పించింది. గణపతి కడుపు నొప్పి వచ్చేంతగా నవ్వాడు. ఇలా నవ్వటంలో ఆయన కడుపులో ఉన్న సుదర్శన చక్రం బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నాడు శ్రీ మహావిష్ణువు. అప్పట్నుంచి గణపతి ముందు గుంజీళ్లు తీసే సాంప్రదాయం వచ్చింది. గణపతి ముందు గుంజీళ్లు మొట్టమొదట తీసింది విష్ణువే. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు చేత గుంజీళ్లు తీయించిన గణపతి మనల్ని అనుగ్రహించుగాక. గణపతి ముందు తీసే గుంజీలలో ఆరోగ్య రహస్యం కూడా ఉంది. గుంజీళ్లు తీయటం వల్ల మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగి మేధస్సు వృద్ధి చెందుతుంది. అలాగే గణపతిని ఏకదంతుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. దాని వెనుక కూడా ఒక కథ ఉంది. కార్తవీర్యార్జునుడిని సంహరించిన తర్వాత పరశురాముడు పరమశివుడు దర్శించుకోవడానికి కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముణ్ణి అడ్డగించి ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు పడదన్నాడు. పరమేశ్వరుని దర్శించుకోకుండా నన్ను అడ్డగించడానికి నీవెవడివి అంటూ పరశురాముడు వినాయకుడిపై నిప్పులు చెరిగాడు. మాట పెరిగి ఇద్దరికీ యుద్ధం మొదలయ్యింది. వినాయకుడు తన తొండంతో పరశురాముణ్ణి పైకెత్తి గిరగిరా తిప్పి కిందికి పడేశాడు. దెబ్బకు పరశురాముడి కళ్ళు బైర్లు కమ్మాయి. కొద్ది క్షణాలకు తెప్పరిల్లిన పరశురాముడు పట్టరాని ఆగ్రహంతో తన చేతిలోని గండ్రగొడ్డలిని వినాయకుడిపైకి విసిరినాడు. గొడ్డలి తాకిడికి ఒక దంతం ఊడిపడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడి పార్వతీ పరమేశ్వర్లు బయటకు వచ్చారు. దంతం విరిగి నెత్తురురిగిన బాలగణపతిని చూసిన పార్వతీదేవి పరశురాముణ్ణి మందలించింది. అపరాధానికి మన్నించమంటూ క్షమాపణలు వేడుకున్నాడు పరశురాముడు. అంతటితో ఆ కథ ముగిసిన వినాయకుడు ఏకదంతుడిగా పేరు పొందాడు. వినాయకుడికి ఏకదంతుడు అనే పేరు రావడానికి మరొక కథ కూడా ఉంది. వ్యాసుడు తాను భారతాన్ని రాయాలి అనుకున్నప్పుడు తను చెప్పే వేగాన్ని అందుకునే రాతగాడు అతనికి ఎవరూ కనిపించలేదు. చివరికి విఘ్నాధిపతి అయిన వినాయకుడినే తన ఇబ్బందిని తొలగించమని ప్రార్థించాడు. మీరు భారతాన్ని చెప్తూ ఉంటే దానిని అక్షరబద్ధం చేయడానికి నేను సిద్ధమే, కానీ మీరు ఎక్కడా కూడా ఆగకుండా చెప్తూనే ఉండాలి అన్న షరతును విధించాడు గణేశుడు.
ఆయన అలాంటి షరతును విధించటంలో ఒక ధర్మ సూక్ష్మం లేకపోలేదు. మనకు తెలిసిన విషయాన్ని నిష్పక్షపాతంగా చెప్పేటప్పుడు వీలైనంత త్వరగా చెప్పగలం. అలా కాకుండా జరిగిన దానికి మన వివరణలు, విశ్లేషణలు కూడా జోడించి చెప్పాలి అనుకుంటే నిదానంగా ఆలోచిస్తూ చెప్తాము. అందుకనే టకటక భారతాన్ని చెప్పమన్నాడు వినాయకుడు. మరి వ్యాసుడు తక్కువవాడా? నేను అసువుగా భారతాన్ని చెప్తాను, సరే, నువ్వు దానిని అర్థం చేసుకుంటూ రాయాలి సుమా అన్న షరతును ఆయన విధించాడు. ఎందుకంటే అర్థం చేసుకుంటూ రాస్తే తప్పులు దొర్లవు. దానివల్ల రాసేవారికి దీర్ఘకాలిక జ్ఞానము లభిస్తుంది. అలా వ్యాసుని వేగానికి తగినట్లుగా భారతాన్ని రాసేందుకు గణేశుడు తన దంతాన్ని విరిచాడని చెప్తూ ఉంటారు. ఒకనాడు ఒక ముని ఏకాగ్రతతో వినాయకుడిని జపమునందు మునిగి ఉండగా అతనికి పర్వతములు సైతము అదిరిపడేంత పెద్ద ధ్వనితో ఒక తుమ్ము వచ్చింది. తక్షణమే తన ఎదుట ఒక బాలకుడు కనిపించెను. అతన్ని చూసి మునిశ్రేష్ఠుడు, నీవు ఎవరు అని అడుగగా ఆ బాలకుడు, నీ తుమ్ములో జన్మించినాను గనుక నీవే నాకు తల్లివి తండ్రివి అని జవాబు చెప్పెను. ఆ బాలకుని మాటలకు ఆశ్చర్యపడిన ముని అతని శక్తియుక్తులకు సంతోషించి గణానాత్వం అనే గణపతి మంత్రమును ఉపదేశించెను. ఈ గణపతి మంత్రమును ఆ బాలుడు 5000 సంవత్సరములు జపించెను. అప్పుడు ఆ బాలకుడికి గణపతి సాక్షాత్కరించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. 3 లోకములలో నాకు ఎవ్వరూ ఎదురు ఉండకూడదు. దేవతలు నాకు వశులై ఉండాలి. నేను దేనిని సంకల్పించినా అది తక్షణమే సిద్ధించాలి. ఇహములో సుఖములను అనుభవించి పరములో మోక్షమును పొందాలి అను వరములను అతడు గణపతిని కోరుతాడు. గణపతి కూడా ఆ వరములను ప్రసాదిస్తాడు. కామ గమనము గల 3 పురములను బంగారముతో, వెండితో, ఇనుముతో నిర్మించి అతనికి ఇచ్చి, ఈ పురములు ఒక శంకరుని చేత తప్ప ఎవరి చేతను ఛేదింపబడవు. నీకు త్రిపురాసురుడు అను ఖ్యాతి లభించును. శంకరుడు తన ఏకైక బాణముతో ఈ 3 పురములను ఛేదించినప్పుడు నీకు ముక్తి లభించును అని వరము అనుగ్రహించెను. త్రిపురాసురుడు గజాననుని వలన పొందిన శక్తులతో భూమండలం అంతటిని ఆక్రమించెను. తరువాత అతడు దేవలోకముపై దండయాత్ర చేసెను. ఇంద్రుని ఓడించెను. అమరావతిని తన రాజ్యముగా చేసుకున్నాడు. అచ్చటి నుంచి త్రిపురుడు బ్రహ్మలోకమునకు దండెత్తి వెళ్ళెను. బ్రహ్మ విష్ణువు యొక్క నాభి కమలములలో లీనమైపోయెను. విష్ణువు కూడా ఆ రాక్షసునికి కనబడకుండా క్షీర సముద్రమునకు చేరెను. ఈ విధంగా అతడు బ్రహ్మలోకమును, విష్ణులోకమును రెండింటినీ కూడా ఆక్రమించుకొనెను. త్రిపురాసురుడు బ్రహ్మలోకమునకు తన పెద్ద కుమారుడైన ప్రచండుణ్ణి, విష్ణులోకమునకు తన 2వ కుమారుడైన చండుణ్ణి అధిపతులుగా నియమించెను. ఇక శివలోకమును ఆక్రమించుకునుటకై అతడు కైలాసమునకు వెళ్ళెను. శివుడు కూడా కైలాసమును వదిలి మందర పర్వతమునకు చేరెను. తరువాత రసాతలము, 7 పాతాళ లోకములు త్రిపురాసురుని వశమైనవి. ఈ కారణం వాక్యులత చెందిన సమస్త దేవతలకు నారద మహర్షి గణేశ అనుగ్రహము పొందుటే సరైన మార్గమని ఉపదేశించెను. అప్పుడు దేవతలందరూ కూడా అత్యంత భక్తితో పరిపూర్ణ శరణాగతితో సంకటమోచన గణేశుణ్ణి ప్రార్థించెను. అప్పుడు శివుడు మొదట వినాయకుడిని ప్రార్థించకుండానే త్రిపురాసురుడిపై యుద్ధానికి వెళ్తాడు. కానీ శంకరుడు త్రిపురాసురునిచే ఓడింపబడతాడు. అప్పుడు నారదుడు శివునితో, మొదట గణేశుణ్ణి పూజించి ఆయన అనుగ్రహము పొందకపోవుట చేతనే ఈ పరాజయము నీకు సంభవించినది. కనుక గణేశుణ్ణి పూజించి అతని అనుగ్రహమును సంపాదించుకొనుము అని చెప్పెను. అదే కాక వినాయకుడు త్రిపురాసురునకు ఇచ్చిన వరము ప్రకారము ఆ రాక్షసుడు శివుని చేతనే వధింపబడతాడని కూడా నారదుడు శంకరునికి తెలియజేసెను. అప్పుడు శంకరుడు 100 సంవత్సరాల కాలము ఏకాగ్రతతో గణేశుని గూర్చి తపస్సు ఆచరించెను. విఘ్నేశ్వరుడు ప్రసన్నుడై ఒక బాణమును ఇచ్చి తన సహస్రనామములను శివునకు ఉపదేశించెను. శివుడు ఆ సహస్రనామములను జపించి త్రిపురాసురుడిపై యుద్ధమునకు బయలుదేరెను. అప్పుడు శంకరుడు పృథ్వీని రథముగాను, సూర్యచంద్రులను చక్రములుగాను, బ్రహ్మను రథసారథిగాను, వేదములను గుర్రములుగాను, మేరువును ధనస్సుగాను, విష్ణువును బాణముగాను చేసుకొనెను. శంకరుడు వినాయక అష్టకమును పఠించి విఘ్నేశ్వరుని యొక్క అభయము పొంది విష్ణువు యొక్క అంశతో కూడిన పాశుపతాస్త్రమును త్రిపురాసురునిపై ప్రయోగించెను. ఆ అస్త్రముతో త్రిపురములు దహింపబడగా త్రిపురాసురుడు మరణించెను. అతని శరీరము నుండి ఒక తేజస్సు వెలువడి శంకరునిలో లీనమైపోయెను.
ఆ విధంగా త్రిపురాసురుడు మోక్షమును పొందెను. ఈ విజయమునకు కారకుడైన విఘ్నేశ్వరుని స్వయంగా శంకరుడై ఒక క్షేత్రమునందు ప్రతిష్ఠించెను. ఆ మూర్తియే మహాగణపతి. ఆ స్థలమే రంజన్ గాము. ఈ కథ గణేష పురాణంలో 38 నుండి 47 వరకు గల అధ్యాయములలో వివరింపబడుతున్నది. ఈ కథను చదివిన వారికి వినిన వారికి కోరికలన్నీను సిద్ధించును. ఓసారి సంపదకు అధిపతి అయిన కుబేరునికి తన వైభోగాన్నంతా కూడా దేవతలకు ప్రదర్శించాలన్న కోరిక మొదలయ్యింది. అందుకోసం అంగరంగ వైభోగంగా ఒక విందును ఏర్పాటు చేశాడు. దానికి 3 దేవతలను పిలవటం మొదలుపెట్టాడు. అలా శివుణ్ణి కూడా తన విందుకు ఆహ్వానించేందుకు కైలాసాన్ని చేరుకున్నాడు కుబేరుడు. అక్కడ కొలువై ఉన్న శివ పార్వతులను దర్శించుకొని వారిని తన విందుకు రమ్మని ఆహ్వానించాడు. కుబేరుని బాలకం, అతని మాట తీరు గమనించిన శివ పార్వతులకు అతని ఆహ్వానం వెనుక ఉన్న దర్పం అర్థమయ్యింది. నీ విందుకు రావాలనే ఉంది, కానీ బహుశా వీలు కాకపోవచ్చు. అందుకని మాకు బదులుగా మా కుమారుడు వినాయకుడిని పంపుతాము అన్నాడు పరమేశ్వరుడు. ఆ మాటలకు కుబేరుడు కొంత నిరాశ చెందిన గణేశుడు కూడా శివుని ప్రతినిధే కాబట్టి ఆయన ముందు తన అలకాపురి వైభవాన్నంతా కూడా ప్రదర్శించాలని అనుకున్నాడు. విందు రోజు రానే వచ్చింది. ఒక్కొక్కరుగా దేవతలంతా కుబేరుని రాజధాని అలకాపురికి చేరుకుంటున్నారు. వారికి తన రాజ్యంలోని సంపదనంతా కూడా చూపించి మురిసిపోతూ ఉన్నాడు కుబేరుడు. ఆ సమయంలో గణేశుడు అలకాపురిలో ప్రవేశించాడు. గణేశుని చూసిన కుబేరుడు ఆయనను సకల మర్యాదలతో ఆహ్వానించి తానే దగ్గర ఉండి మరీ తన వైభవాన్ని చూపించటం మొదలుపెట్టాడు. ఇంతలో విందు మొదలయ్యింది. విందు కోసం తయారు చేసిన వందలాది భక్ష్యాలను చూడటంతోటే ఆహ్వానితుల కడుపు నిండిపోతోంది. వినాయకుడు మాత్రం తన ముందున్న ఆహారాన్ని చిటికలో పూర్తి చేసి పారేశాడు. ఆపై అతనికి ఎంత వడ్డిస్తే అంత ఆహారాన్ని కళ్ళు మూసి తెరిచే అంతలో ఆరగించటం మొదలుపెట్టాడు. వినాయకుడికి మరింత ఆహారాన్ని అందించేందుకు సేవకులంతా కూడా అటూ ఇటూ పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. వందలాది మంది కోసం వండిన ఆహారమంతా కూడా వినాయకుడి ఆకలిని తీర్చలేకపోయింది. రాజ్యంలో ఎక్కడెక్కడ ఉన్న ఆహారాన్ని తీసుకుని వచ్చి వడ్డించినా ఉపయోగం లేకుండా పోయింది. 3 దేవతల సాక్షిగా కుబేరుడు వినాయకుని ఆకలిని తీర్చలేక నిస్సహాయంగా నిలిచిండిపోయాడు. ఆకలి తీరని వినాయకుడు మాత్రం తన ముందు ఏది కనిపిస్తే దాన్ని గుటుక్కుమనిపించేయటం మొదలుపెట్టాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తన అలకాపురి రాజ్యం మొత్తం కూడా వినాయకుని ఆకలికి ఆజ్యమైపోతుందని అర్థమైపోయింది కుబేరునికి. వెంటనే పరుగులెత్తుకుంటూ కైలాసానికి చేరుకున్నాడు. జరిగిందంతా కూడా శివునికి వివరించి శరణు వేరుకున్నాడు. నాకు బుద్ధి వచ్చింది. ముల్లోకాలకు అధిపతివైన నీ ముందే నా దర్పాన్ని ప్రదర్శించాలనుకున్నాను. ఇప్పుడు నా అస్తిత్వానికే ముప్పు వచ్చింది. దయవుంచి నన్ను రక్షించు అంటూ సాగిలపడ్డాడు. కుబేరును బేల మాటలు విన్న శివుడు చిరునవ్వుతో భక్తి వినయాలతో ఒక గుప్పెడు మెతుకులను గణేశుడికి అర్పించిన అతని ఆకలి తీరుతుంది. దర్పంతో తన కడుపు నింపాలనుకుంటే మాత్రం సాధ్యం కాదు అంటూ ఒక గుప్పెడు మెతుకులను ఆయన చేతిలో వేశాడు. పరమేశ్వరుడు అందించిన ఆ గుప్పెడు మెతుకులను చేతబట్టుకుని పరుగున అలకాపురికి చేరుకున్నాడు కుబేరుడు. అక్కడ తన ఆకలితో ఏకంగా అలకాపురినే భక్షించేందుకు సిద్ధంగా ఉన్న వినాయకుడికి చేతులు జోడించి శివుడు అందించిన గుప్పెడు మెతుకులను ప్రసాదంగా అర్పించాడు. ఆ గుప్పెడు మెతుకులతో వినాయకుని ఆకలి తీరిపోయింది. గణేశుని ఆకలితో చిన్న భిన్నమైపోయిన తన రాజ్యాన్ని, చిన్నబోయిన తన పరివారాన్ని చూసుకుని కుబేరుడు స్థానుడై ఉండిపోయాడు. వినాయకుడు మాత్రం బొజ్జను తడుముకుంటూ చిరునవ్వుతో కైలాసానికి బయలుదేరాడు. ఎంతటి వారికైనా గర్వం పనికిరాదన్న నీతి ఈ కథలో కనిపిస్తుంది. అంతేకాదు, దర్పంతో కాకుండా భక్తితోనే ఆ గణపతి మనసును జయించగలమన్న బోధ వినిపిస్తుంది. పూర్వం అవంతి రాజ్యాన్ని పాలించే సింహగుప్త మహారాజు నిరంతరం భోగాలు విలాసాలతో మునిగి తేలియాడుతూ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాడు.
రాజ్య పాలనపై ఏమాత్రం శ్రద్ధ కనపరచకపోవటంతో మంత్రి తదితర ఉద్యోగులు అధిక పన్నులు విధిస్తూ ఖజానాలోని సొమ్మును తమ సొంతానికే వాడుకుంటూ ఉన్నారు. ఇలా ఉండగా ఒకసారి ఒక సాధువు కాలినడకన దేశ సంచారం చేస్తూ అవంతి రాజ్యంలో ప్రవేశించాడు. తనను దర్శించవచ్చిన ప్రజలను ఆశీర్వదించి వారికి హితబోధ చేస్తూ రాజమందిరానికి వచ్చి రాజుగారిని కూడా సంకల్పించాడు. చిత్రమేమిటో గాని ఆ రోజు సింహగుప్తుడు కూడా ఆ సాధువును సాదరంగా తన మందిరంలోనికి తోడ్కొని పోయి సకల మర్యాదలు చేశాడు. తన యోగ దృష్టితో రాజు ప్రవర్తనను గ్రహించిన ఆ సాధువు, రాజా, నీకు ఉన్న సకల ఐశ్వర్యాలు ఏదో ఒక రోజున నిన్ను విడిచి వెళ్ళటం తథ్యం. ఈరోజు నీ సొంతమని అనుకుంటున్నవన్నీ కూడా భవిష్యత్తులో శాశ్వతంగా నిన్ను విడిచిపోతాయి. అందుకని శాశ్వతమైన కీర్తిని, ఆధ్యాత్మిక సంపదను సాధించుకునేందుకు ప్రయత్నించు. ప్రజల యోగక్షేమమే జీవిత ఆశయంగా స్వీకరించి వారి జీవితంలో వెలుగును నింపు అని హితబోధ చేశాడు. ఆ సాధువు మాటలను విన్న సింహగుప్తుడు క్రోధావేశాలతో ఊగిపోయాడు. నీకెంత ధైర్యం లేకపోతే ఈ సింహగుప్త మహారాజు ముందు నీతి వాక్యాలు పలుకుతూ ఉన్నావు. నాకు ఉన్న ఈ రాజ్య అష్టైశ్వర్యాలు అనంతమైనవి. నా సైన్యం విలువ బహుశా నీకు తెలిసి ఉండదు. నేను 1 వేలు ఎత్తానంటే లక్షలాది మంది నా కోట ముందు వచ్చి నిల్చుంటారు. సన్యాసివి కదా అని నిన్ను ఉపేక్షిస్తూ ఉన్నాము. లేకపోతే ఈ పాటికే నిన్ను ఊచకోత కోయించేవాళ్ళం అని పలికి కళ్ళు నిప్పులు కక్కుతూ ఉండగా ఆ సాధువును భటులతో బయటకు గెంటించి వేశాడు. కొన్ని రోజుల తర్వాత సింహగుప్తుడు తన పరివారాన్ని తీసుకుని వేటకు బయలుదేరాడు. అడవిలో కనిపించిన జంతువులన్నిటినీ కూడా తన ప్రావీణ్యంతో వధించుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఒక ప్రదేశంలో పచ్చిక తింటున్న ఒక అందమైన లేడీ రాజుగారికి కనిపించింది. ఆ అందమైన లేడీని ఎలాగైనా సరే పట్టి బంధించి తన ఇష్టసఖికి కానుకగా ఇవ్వాలని కోరిక కలిగింది. సింహగుప్తుడికి వెంటనే తన రథాన్ని దాని వైపుకు ఉరికించాడు. ప్రశాంతంగా నిల్చొని గడ్డి తింటున్న ఒక అందమైన లేడీ ఈ హడావిడికి బెదిరి ముందుకు ఉరికింది. దాని వెనకాల రాజు పరివారమంతా కూడా పరుగులు తీసింది. ప్రాణభీతితో ఎలాగైనా సరే ప్రాణాలు కాపాడుకోవాలని శరవేగంగా చెట్లను పుట్లను అతి లఘువంకగా దాటుకొని పరిగెత్తుతున్న ఆ లేడీని ఎలాగైనా సరే బంధించాలన్న కోరిక రాజుతో దృఢపడింది. ఎటు వెళ్తున్నాడో చూసుకోకుండా ఆ లేడీ వెనుకే రథాన్ని పరిగెత్తించాడు. ఈ విధంగా వారు ఒక దట్టమైన కీకారణ్యంలోనికి ప్రవేశించారు. వీరి వేగాన్ని అందుకోలేక రాజ పరివారమంతా కూడా చెల్లాచెదరైపోయింది. లేడీని పట్టుకోవటమే ఆశయంగా కదులుతున్న రాజు తన వారు ఏమయ్యారో కూడా పట్టించుకోలేదు. ఇంతలో తీవ్రంగా అలసిపోయిన ఆ గుర్రం మూర్ఛపోయింది. ఆ గుర్రం నుంచి సింహగుప్తుడు కూడా కింద పడిపోయి తీవ్రమైన గాయాల పాలై స్పృహ తప్పి పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతమంతా కూడా అంటే ఆ ప్రాంతం గుండా సాగిపోతున్న కొందరు బందిపోట్లు స్పృహ తప్పి ఉన్న సింహగుప్తుడిని చూసి ఆనందంతో మీద పడి నిలువు దోపిడీ చేశారు. చివరికి రాజుగారి ఒంటి మీద ఒక్క అంగవస్త్రాన్ని మాత్రం వదిలి వెళ్ళిపోయారు. ఇరుగు పొరుగు రాజ్యాల పాలిట స్వప్నమైన సింహగుప్తుడు అదే స్థితిలో కొద్ది సమయం ఉండిపోయాడు. తెలివి వచ్చిన తన పరిస్థితి తెలుసుకొని అవాక్కయ్యాడు. అవంతి రాజ్యానికి మహారాజునైన తనను తన పరివారమంతా కూడా విడిచి వెళ్ళారు. విలువైన ఆభరణాలన్నీ క్షణాలలో మాయమైపోయాయి. త్రాగడానికి మంచినీటి చుక్కైనా లేదు. ఎండ తీవ్రత, దాహం, ఆకలి తీవ్రంగా బాధిస్తూ ఉన్నాయి. ఆదుకునే నాదుడే లేడు. సరిగ్గా అప్పుడు ఆ సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే, ఓ భగవంతుడా, ఇంతకాలం నేను చేసిన తప్పు నాకు తెలియవచ్చింది. ఇక నుంచి ఈ ధన కనక వస్తు వాహనాల వెంట పరుగులు తీయక మిగిలిన జీవితమంతా కూడా మంచి పనులకే వినియోగిస్తాను. దయచేసి నన్ను కాపాడు అని అతిదీనంగా ప్రార్థించాడు. ఇంతలో దూరం నుంచి సింహగర్జన వినిపించింది. సింహగుప్తుడి హృదయం భయ ఆందోళనలతో నిండిపోయింది. ఇక ఆ కీకారణ్యంలో తనకు దిక్కులేని చావే గతి అని నిర్ణయించుకొని భగవన్నామ స్మరణ ప్రారంభించాడు. భగవంతుడు రాజు ప్రార్థన విన్నాడో ఏమో, ఆ సింహగర్జనకు భయపడ్డ గుర్రం స్పృహలోనికి వచ్చింది.
బతుకు జీవుడా అనుకుంటూ సింహగుప్తుడు గుర్రాన్ని ఎక్కి అతివేగంగా ముందుకు ఉరికించాడు. చివరకు ఆ అరణ్యంలో తన పరివారాన్ని కలుసుకోగలిగాడు. ఆనాటి నుంచి సింహగుప్తుడు విలాసాలు వదిలి ప్రజా శ్రేయస్సుకై పాటుపడ్డసాగాడు. కాబట్టి సంపదలను చూసి ఎప్పుడూ కూడా గర్వపడకూడదు అని తెలిపే నీతి కథ ఇది. అనగనగా ఒక ఊళ్ళో సోమేష్ అనే కుర్రవాడు ఒకడు ఉండేవాడు. అతను ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా వినాయకుడి గుడికి వెళ్ళి వినాయకుడిని భక్తితో ప్రార్థించేవాడు. తనను ఏమీ కోరని సోమేష్ని చూస్తే గణపతికి కూడా ముద్దుగా ఉండేది. అయితే ఒకసారి సోమేష్కి చాలా కష్టాలు ఎదురయ్యాయి. డబ్బులతో చాలా ఇబ్బంది అయ్యింది. ఇక తట్టుకోలేక అతను హడావిడిగా గుడికి వెళ్ళి వినాయకుడిని ప్రార్థించాడు. దేవుడా, నేనెప్పుడూ ఏదీ కోరలేదు, ఇప్పుడు నా కోరిక తీర్చు, నాకొక లాటరీ తగిలేటట్లు చెయ్యి అని అడిగాడు. దేవుడు అప్పటికప్పుడు ప్రత్యక్షమై సరే నీ కోరిక తీరుస్తాను అని చెప్పి మాయమైపోయాడు. వినాయకుడు తన ప్రార్థనను విన్నందుకు, తన కోరిక తీరుస్తానన్నందుకు సోమేష్కు చాలా తృప్తి కలిగింది. అలా తర్వాత కొద్ది రోజులు గడిచాయి. రోజులు కాస్త నెలలయ్యాయి. సంవత్సరం కావస్తున్నది. కానీ సోమేష్కు ఏమీ లాటరీ తగల్లేదు. గణపతి మాట ఇచ్చి మోసం చేశాడని అతనికి చాలా కోపం వచ్చింది. అప్పుడు గబగబా గుడికి వెళ్ళి, ఏంటి స్వామి ఇది, అడక్కడక ఒక్క కోరిక కోరానే, ఆ ఒక్క కోరికను తీర్చలేకపోయావా? మరి మాట ఇచ్చిందెందుకు? తప్పేందుకు? నువ్వేం దేవుడవయ్యా అని నిలదీశాడు గణపతిని. ఆ మాటలు విన్న వినాయకుడు మళ్ళీ ప్రత్యక్షమై, చూడు సోమేష్, నీకు లాటరీ తగిలేటట్లు చేస్తాను అని నేను మాట ఇచ్చాను నిజమే, కానీ నువ్వు అసలు లాటరీ టిక్కెట్టే కొనకపోతే నేనేం చేసేది అని నవ్వి మాయమైపోయాడు. కాబట్టి మానవ ప్రయత్నం లేనిది దేవుడు కూడా ఏమీ చెయ్యడు అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 5 నిమిషాలలో మీ దశ తిరిగిపోతుంది. మీకు ఉన్న సమస్యలు, కష్టాలు, ఆటంకాలు, విఘ్నాలు అన్నీ తొలగిపోతాయి. మీ జాతకం మారిపోతుంది. జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. గణపతి అనుగ్రహం లభిస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇక మీ జీవితంలో ఎలాంటి కష్టాలు రావు, ఎలాంటి ఆటంకాలు రావు, అన్నీ శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.